మాచవరం. యూరియా ఎక్కువ రేటు పంపుతున్నారు, 380కి 256 పంపాల్సిందని చెప్పని అంటున్నారు. దానికి పర్ష్యూ చేసి దాన్ని కంట్రోల్ చేసి మార్కెట్ రేట్కి అమ్మేటట్టు చేశామని చెప్పని సార్ చెప్తున్నారు. అలాగే పెరుగు ఎస్ సుందరరావు గారు ఏమని అడిగారంటే మాకు జామాయితీ స్పాట్లు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. అవి ఫారెస్ట్ అంటే సంబంధించినవి క్రాప్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పని సార్ చెప్తున్నారు. అలాగే జి బ్రహ్మయ్య మేకపాటి సర్పంచ్ గారు ఏమడిగారంటే క్రాప్ బీమా మీద మాకు ఎటువంటి అవగాహన లేదు, అవగాహన కల్పించండి అని అడిగారు. అవగాహన వాళ్ళ అగ్రికల్చర్ అసోసియేషన్ ద్వారా కల్పించారు చెప్పండి ప్రజలకి సార్ చెప్తున్నారు. అలాగే పున్నయ్య గారు పలువురు ఎంపీటీసీ గారు ఏమడిగారంటే చట్టా 1 కన్స్ట్రక్షన్ కావాలి, చట్టానికి సంబంధించి రిక్వెస్ట్ ఒకటి అడుగున్నారు సార్. అది ఐడెంటిఫై చేసాము, ఫండ్ ప్రపోజల్ కోసం కూడా చూస్తున్నాము, ఎంపీ కూడా పెట్టున్నాము అది చట్టా. అలాగే వాళ్ళ పున్నయ్య గారే పలువురికి సంబంధించి ఏమంటారంటే కంప్లీషన్ ఆఫ్ ద హౌసెస్, ఫండ్స్ పెండింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద హౌసెస్, కంప్లీట్ అయినటువంటి హౌసెస్ కి మాకు నిధులు రాలేదు అని అడుగుతున్నారు. సార్ ఏం చెప్పారంటే హౌసింగ్ ఇస్తారు 2019 వరకు అయినటువంటి వాటికి బిల్స్ పడ్డాయి, వీటికి కూడా పడతాయని చెప్పని సార్ రిప్లై ఇచ్చున్నారు. అలాగే జీ మేకపాడు సర్పంచ్ గారు రమ్య గారు ఏమడిగారంటే డ్యామేజ్డ్ పోల్స్ కి ఎలక్ట్రిసిటీ సంబంధించి డ్యామేజ్డ్ పోల్స్ కి వైర్స్ కి వాటిని న్యూ వైర్స్ వేయండి, డ్యామేజ్డ్ పోల్స్ కి పోల్స్ తీసేసి న్యూ వైర్స్ వేయండి అని చెప్పున్నారు. పర్ష్యూ చేస్తున్నాము, ప్రపోజల్స్ పంపించామని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పున్నారు. అలాగే మాచవరం నుంచి ఏమడిగారంటే కరెంట్ సప్లై ఫ్రమ్ కర్నూలు టు మాచవరం కాకుండా ఇప్పుడు మీకు గుంటూరు టు మాచవరం కరెంట్ సప్లై వస్తుంది, దాని కోసం మాకు పదకొండు నుంచి ఇవ్వండి అని చెప్పని అన్నారు. ఎలక్ట్రిసిటీ సరే అలాగే పలువురు పుణ్య గారు ఏమడిగారంటే న్యూ ట్రాన్స్ఫార్మర్స్ అడిగితే దాన్ని కూడా అప్లికేషన్స్ ఇంకా మేము రిజిస్టర్ చేయలేదు, చేస్తున్నామంటే ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పని సార్ చెప్పున్నారు. అలాగే మాచవరం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమడిగారంటే అంగన్వాడీకి కాంపౌండ్ వారంటున్నారు, దానికి కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ కి పంపించాము కలెక్టర్ గారికి. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమడిగారంటే మాచవరానికి సంబంధించి మాచవరం నుంచి మాచవరానికి ప్రైవేట్ బస్సెస్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా తిరుగుతున్నాయి, ఆర్టీసీ బస్సెస్ ప్రొవిజన్ ఏర్పాటు చేయండి అన్నారు. సార్ ఏం చెప్పారంటే డిఎం గారికి దృష్టికి తీసుకొని వెళ్ళాము, దాదాపు ట్రై చేస్తామన్నారు. సార్ అదండి ఈ 2 ఆర్టీసీకి సంబంధించి సార్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ 2 కూడా జనరల్ కేసెస్ కాబట్టి గట్టిగా మీరు ఇట్లా అడుగుతున్నారు జనరల్ బాడీ మీటింగ్ లో అని చెప్పని డిపో మేనేజర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆర్టీసీ బస్సెస్ ప్రొవిజన్ ఇటు మాకు జిఫెట్ పాటు మాచవరానికి ఏర్పాటు చేయండి. అలాగే కొండపూడిపాలెం వైస్ సర్పంచ్ పొడపాటి మహేష్ గారు ఏమడిగారంటే మాకు ఆప్షన్ గవర్నమెంట్ ట్యాంక్ గురించి అడిగారు, జనవరి. సో ఈ విధంగా పోయిన జనరల్ బాడీ మీటింగ్ లో సొల్యూషన్స్ చేశాము. తర్వాత మ్యాక్సిమం అవుట్పుట్లన్నీ కూడా సొల్యూషన్ చేస్తున్నాము. మీరు అడిగినటువంటి ఏ క్వశ్చన్ కూడా ఉందా కాదని ప్రతిదీ నోట్ చేస్తున్నాం, దానికి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ కూడా మేము లెటర్ ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సభని